మేము నైట్ వెళ్తున్నాం. ఫ్రెండ్స్ మేము నైట్ వెళ్తున్నాం. చూడండి, అంటే మా ఊర్లో దెయ్యం ఉందని చెప్పేసి చాలా పుకార్లు వస్తున్నాయి. ఆ పుకార్లు చాలామంది గేదెలకి వెళ్ళేటోళ్ళు ప్లస్ గొర్రెలు ఆటికిటికి వెళ్ళేటోళ్ళు చాలామంది చెప్తున్నారు. కానీ మేము నిజమా కాదని చెప్పేసి వెళ్దామని ఊరు చివరికి వెళ్తున్నాం. చాలా దూరం ఉంది, ఇక్కడ నుండి 2 కిలోమీటర్లు వెళ్ళాలి. వెళ్తున్నాం. నిజమా కాదని చెప్పేసి చూద్దాం అని చెప్పేసి నైటు 11:30 అవుతుంది. మా ఫ్రెండ్స్ని మా వాళ్ళని తీసుకొని వెళ్తున్నా. చూడండి, రోడ్డు కూడా చూడండి ఎలా ఉందో. మాకు సవాల్ దెబ్బలకి వెళ్ళేది. ఇక దగ్గరకు వచ్చాము మేము. అసలు నిజమా కాదా అని చెప్పేసి ఇగో మేము నైట్ 11 అవుతుంది టైం వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, అసలు శవాలు అంటే ఒక్కొక్కరికి ఉచ్చబడిద్ది, కానీ మేము ధైర్యం చేసుకుని వెళ్తున్నాం. మా ఊర్లో దెయ్యం ఉందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. చూడండి, మీకే చూపిస్తా అసలు ఉందా లేదా అనేది ఇలా క్లారిటీ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, రాజ్ పోనిచ్చే బండి ఆగిపోతుంది బాబాయ్, బండి ఆగిపోతుంది. అదే అదే చూడండి, జాగ్రత్త. అరే అరే బండి చక్కగా అదిగో, అరే బండి ఆగిపోతుంది. అరే 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 చూడండి ఫ్రెండ్స్, అసలు మామూలు డేర్ కాదు ఇది. ఎందుకంటే చాలా మంది అసలు మా ఊరోళ్ళు ఉత్సాహస్తున్నారు, కానీ అసలు మేము ఎందుకంటే చాలా డేర్ చేసాము. అసలు మామూలు డేర్ కాదు ఇది. ఎందుకంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే చాలామంది ఊళ్ళో బయటికి పోనీరు, ఊరు బయటికి. కానీ మేము ధైర్యం చేసుకుని వచ్చాం. ఈసారి తిరిగే ఇక్కడ ఈ సర్కిల్లోనే ఉందంట. అసలు చూద్దాం. లైట్ అయ్యరా, టార్చ్ లైట్ అయ్యరా, ఆ లైట్ ఉంచరా, బండి లైట్. మా వాళ్ళు 2-3 వచ్చారు. చూద్దాం అసలు ఆ లైట్ ఉంచరా, టార్చ్ లైట్ ఇచ్చింది. టార్చ్ లైట్ బాబాయ్ బండిలో పెట్రోల్ కూడా లేదు, అయిపోయేటట్టే ఉంది. పెట్రోల్ అయిపోయింది. ప్లస్ మనకి ఏంటంటే చాలామంది హింటించారు. అసలు ఈ శవాల దెబ్బల కాడ టార్చ్ లైట్ అయ్యరా. చూద్దాం అసలు ఎంత నిజమా అబద్ధం అనేది ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. కాకుండా ఒక్క నిమిషం అండి. అసలు ఇక్కడ ఏడో ఉందంట అది. ఇగో చూడండి ఫ్రెండ్స్, నైట్ టైం చూడండి, కుక్కలు కూడా ఇగో చూడండి, శవాలు దెబ్బలు అమ్మట చూడండి ఫ్రెండ్స్ అట్లా వస్తానే. అరే పరా చూద్దాం నిజమా అబద్ధం అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. బండి ఇక్కడ ఆఫ్ చేశారుగా, ఓకేనా? రాండి రా, సరే చూద్దాం. అరే అసలు ఇవన్నీ ఎవర్రా? సరే ఒక్క నిమిషం చూడండి ఫ్రెండ్స్. ఇగో చీకటే, మొత్తం చీకటే. అసలు మేము టార్చ్ లైట్ వేసుకొని మరీ వచ్చినాం. అసలు నిజమా కాదని చెప్పేసి. అయితే ఈ వాస్తవానికి అయితే ఇగో ఇవన్నీ శవాల దెబ్బలే. చూడండి, ఇవన్నీ శవాల దెబ్బలే ఫ్రెండ్స్. ఇవి అయితే అసలు ఎక్కడుంది అంటే ప్రాపర్గా అని చెప్పేసి మాకు తెలియదు. ఇటర్ చూద్దాం, ఇటు ఉందంట. అసలు చూద్దాం, ఎతుకుదాం అసలు ఎక్కడ ఉంది ఏంటి అనేది మాకు క్లారిటీగా తెలియదు కదా. ఇట్లా అయితే రా ఒకసారి. అసలు వీళ్ళు మన ఊరు వాళ్ళ భయం మొత్తం పోగొట్టాలంటే ఇది మనం చేసే కరెక్ట్గా ప్రాపర్ అంతే. అంటే
చేసేది కరెక్ట్ డిసిషన్ రా మనం తీసుకునేది. ఎందుకంటే మన ఊర్లో ఉన్నాం కాబట్టి మనం తీసుకోవాలి. ఎవరు తీసుకోకపోయినా కానీ మనం ఏంటి ప్రాపర్గా మన ఊరి కోసం అన్న భయం పోగొట్టాలి అంతే. ఇగో రే ఇగో బాటిల్ ఇవన్నీ ఉన్నాయి. ఇగో అసలు నిజమేరా రే. ఒక్కసారి ఇగో శవం దెబ్బరా రే నిజంగా. ఇగో చూడండి ఫ్రెండ్స్, నిజం అసలు. ఇగో శవాల దెబ్బలు చూడండి ఫ్రెండ్స్. ఇగో ఒక్క నిమిషం అరే ఇగో చూడండి ఫ్రెండ్స్. అసలు చూడండి రే, భయపడకంటారా రే మీరు. అసలు చూడండి ఫ్రెండ్స్, ఇక అసలు రియాలిటీ అనమాట. ఇగో గిన్నెలు కూడా ఉన్నాయా? ఇక చూడండి ఫ్రెండ్స్, ఇగో కవర్లు ఇవన్నీ అసలు ఉందా లేదా అనేది మనం క్లారిఫై చేసుకుందాం. ఏది ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇగో అసలు మొత్తం ఇవన్నీ ఇగో ఫ్రెండ్స్ నిజంగా. ఇగో మరి మీరేం భయపడకండి. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇగో అరే శవాల దెబ్బల్లో అరే నిజంగా మొన్న రీసెంట్గా జరిగినాయి అరే. ఇగో సార్ తీరా. ఇగో ఫ్రెండ్స్ అసలు రియాలిటీగా చూడండి ఒకసారి. ఇగో ఈ పిల్లలు కూడా మా ఊరుళ్ళు పెడతారు. ఇవి ఇలా పుల్లలు పెట్టేసి కట్టెలు పెట్టేసి పెడతారు. ఇవి లోటలు కూడా ఎట్లా పెడతారు చూడండి. కట్టెలు మొహం కాకపోయినా అరే నా ట్యాగ్ చూడండి. కట్టెలు కూడా కట్టెలు కాలబెట్టిన కట్టెలు చూడండి. అసలు ఇవన్నీ కట్టెలు కాలబెట్టినాయి. ఏరా మా కాలబెట్టినాయిగా. అరే ఈ కాలు సగం ఆగిపోయినాయి. ఆ సమాధికి మాకి రావాలంటే ఉత్సాహపడుతుంది అసలు మామూలు కాదు. కాకపోతే ఏంటంటే ధైర్యం చేసుకుని అంత రీసెంట్గా బొక్కలు ఇగో ఇగో నక్క బొక్కల ప్యాంట్ ఇది ఉందా? ఇది కూడా సమాధి చేస్తాను. ఇక్కడ కాలు పెట్టారుగా ఈ కట్టెలు. ఈ కట్టెలు కూడా అయ్యారా నిజంగా. అసలు కాలు పెట్టింది అసలు ఉందో లేదో తెలియదు కానీ నిజమైతే కాలు పెట్టడం అయితే వాస్తవం కాదు. ఇదిగో రీసెంట్గా జరిగింది ఇది మొన్న రీసెంట్గా అయితే ఇక్కడ కాలు పెట్టారు. ఈడ కూడా చూడండి ఒకసారి మొత్తం ప్రాపర్గా తీరా. అసలు ఇది తీస్తే మనకి ఉందా లేదా. ఇగో ఒకసారి ఓలు పెట్టా లైట్ పెట్టి. ఇగో ఇక్కడ మొత్తం కన్నాలు పెట్టింది చూడండి. కుక్కలు దీపాలు చుట్టలు అగ్గి పెట్టెలు ఇగో ఇక్కడ పెట్టారు చూడండి. ఇగో అసలు రీసెంట్గా జరిగింది ఇది చూడండి. నిజంగా ఉందో లేదో మనకు తెలియదు. బాటిళ్ళు గిన్నెలు కాల పెట్టినది. ఇక్కడ దెయ్యం ఉంది అంటున్నారు కానీ ఇప్పుడు ఏదిగా ప్రజెంట్ అయితే మనకైతే క్లారిటీ రాలేదు. ఇప్పుడు మేమైతే చాలా దూరం నుండి నడుచుకుంటూ వచ్చాం కానీ ఎక్కడ కనపడలేదు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ సర్కిల్లో ఏమైనా కనపడవచ్చు, లేకపోతే ఇంక ఇంటికి వెళ్ళిపోవటమే లాస్ట్ అండ్ ఫైనల్గా. మనం ఏంటంటే చివరి దాకా వచ్చాం. ఇదే లాస్ట్. ఇది అక్కడ శశి పెట్టరా ఇంకా ఇదే మన చివరిది. ఇది చివరిది. ఇది దాడితే మాత్రం ఇంకా మనకి ఏం దొరకదు. అంటే ఏం లేనట్టు ఇక ఇక్కడ ఈ సర్కిల్లోనే ఉంటుంది. అంటే ఇంకా వాళ్ళ సౌండ్లు ఏమన్నా వినపడితే అటు వెళ్దాం మనం కూడా. ఓకేనా? పగల రావడానికి చాలా మంది భయపడతారు. అసలు పగలు అయితే మాత్రానికి ఎవరు రారు ఫ్రెండ్స్. ఎందుకంటే పగలు అనేది
ఎవరు రారు ఇటు సైడ్. ఎందుకంటే మేము ధైర్యం చేసుకుని ఉంది అని చెప్పేసి చాలామంది చెప్పారు. అటు వెళ్తే మేము సాయంత్రం అప్పుడు ఈవినింగ్ వెళ్తే చాలా అరుపులు వినపడుతున్నాయి. ప్లస్ కుక్క ఆరిసినట్టు, నక్క ఆరిసినట్టు, మనుషులు ఆరిసినట్టు, పిల్లలు ఆరిసినట్టు అని చెప్పేసి అంటున్నారు. కానీ అసలు నిజమా కాదని నేను మా వాళ్ళని ఒక ముగ్గురు తీసుకొని వచ్చా. అది ఉందా లేదా అని చెప్పేసి ఇప్పుడు మీకోసం అని వీడియో అంతే. ఇక ఎందుకంటే ఆ ధైర్యం మీకు చేసి అంతే. ఇక ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ వీడియో లైవ్లో వస్తుంది ఫ్రెండ్స్. మీకోసం ఈ వీడియో ఉందా, దెయ్యం ఉందా లేదనేది మీకోసమే. ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఇదే ఇక్కడ నుంచి ఏం లేనట్టుగా మాకైతే కొంచెం అక్కడక్కడ ఆరుకులు వినపడుతున్నాయి. నక్క ఆరుకులు అవన్నీ కొంచెం దూరంలో లాంగ్లో వినపడుతున్నాయి. కానీ సరే వాటిని వదిలేసి మన పని మనం చేసుకున్నాం. వచ్చిన పని మనం కాదు. సౌండ్ వినపడుతున్నాయి చూడండి. అది సరే చూడండి. ఎవరో పెద్ద ఆయన ఆరిచినట్టు వినపడది. సరే కామ్గా ఉండండి, సైలెంట్గా ఉండండి. గజ్జల శబ్దాలు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. నాకు ఒకసారి టార్చిలెట్టి చెప్తా. ఇక్కడ ఆరిసింది. బండి తీసే చూసి వస్తుంది. అసలు ఏదో అనుకున్నాం, మా ఊరోళ్ళు చెప్తే ఏదో అనుకున్నా కానీ నిజమారా, నిజంగా చూస్తే కానీ మనం నమ్మలేదు బాబాయ్. వామ్మో అసలు నిజంగా ఫ్రెండ్స్ మాకైతే ఉత్సాహపడదు ఫ్రెండ్స్. నాకైతే అసలు చూశాక అయితే అసలు మామూలు కాదు. అసలు ఇంకా చాలా దూరం పోవాలి ఫ్రెండ్స్. ఒక్క క్షణం ఊపిరి ఆగిపోయింది. కానీ మా రియల్ ఫ్రెండ్స్ రియల్ అంటే మామూలు రియల్ కాదు అసలు. పోనీరా అసలు రోడ్డు చూడండి ఫ్రెండ్స్, ఎంత రోడ్లు వచ్చినాం మేము. ఎంత దూరం చూడండి అసలు. చాలా దూరం, 4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. దగ్గర 3.5 ఉంది. కానీ రియల్ అయితే చూసింది అయితే రియల్. అసలు మా వాళ్ళు చూశారు కదా ఎట్లా ఉందరా అసలు. చెప్పాలంటే మా వాళ్ళు పోసారు ఫ్రెండ్స్. అసలు రానన్నారు కానీ తీసుకెళ్ళా పోసారు. అసలు మామూలు కాదు అసలు. నిజంగా దెయ్యాలు ఉన్నాయంటే ఇదే ఉదాహరణకి ఇదే ఫ్రెండ్స్. అసలు ఇదే ఉదాహరణ అంటే ఇదే. దెయ్యాలు ఉన్నాయి అంటే ఇదే ఉదాహరణ. మా ఊరికి ఎంత డిస్టెన్స్ దూరం వచ్చాము. అసలు వెళ్తూనే ఉన్నాం. లైట్ వెలుగుతుంది, ఎవరు ఉన్నారనుకుంటా. చూడండి మా ఊరు కూడా దగ్గరకు వస్తుంది. చాలా దూరం వెళ్ళాం. కాలికైనా పెడతా అందరూ పడుకున్నారు. ఊరి దగ్గరకు వచ్చాను. ఒకసారి ఆపండ్రా. చూడండి ఫ్రెండ్స్ టైం కూడా చూడండి ఫ్రెండ్స్. మేము ఇందాక 11:30 పోయాను. 12:31 అయింది. చూడండి అసలు 12:31కి ఉంటుందా లేదా అని మేము అసలు వెళ్ళాం. కానీ చూస్తే టార్చ్ లైట్ చూస్తే క్లారిటీగా ఒక మనిషి నిలబడ్డట్టుంది, ఒక అమ్మాయి నిలబడ్డట్టుంది.